సహోదరులు ఐక్యతతో ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరము, ఎంత మేలు. మనోహరము పక్కన పెడదాము, ఫస్ట్ ఎంత మేలు. మేలుకి ఇంకో మాట ఏంటిది అని అంటే ఆశీర్వాదము. సహోదరులు ఐక్యతగా ఉంటే ఎంత ఆశీర్వాదం. యూ హ్యావ్ టు నో దిస్ టుడే, దేర్ ఇస్ బ్లెస్సింగ్ ఇన్ యూనిటీ. ఏక మనసుతో ఉంటే దాంట్లో ఆశీర్వాదం ఉంది. ఏదైతే మీరు ఒక్కరిగా సాధించలేకపోయారో, ఎప్పుడైతే ఇద్దరుగా కుటుంబంగా కలిసి చేస్తారో వేగంగా సాధించగలుగుతారంట. మనం గొడవలు పడతా అంట మన కుటుంబాల్లో మీరేమో కేవలం మీ భర్తనే ఆయన ఆవేశంతో ఉన్న ముఖాన్ని చూస్తూ ఉంటారు, మీ భార్య కోపంతో ఉంటే ఆ కోపం ఉన్న ముఖాన్ని చూస్తారు, వారు అన్న మాటలే వింటూ ఉంటారు. కానీ మన పక్కన ఇంకా చాలామంది ఉంటారు, ఎవరు తెలుసా? దురాత్మలు కూర్చొని మనం గొడవ పడతా అంటే చప్పట్లు కొడుతూ ఏం చేస్తాయి తెలుసా? నవ్వుతా అంట పక్క. అరే భలే ప్రేరేపించమే వారు చూడండి, చక్కగా మన మాటలు వింటున్నాయి, ఎట్లా గొడవ పడుతున్నారని అపవాది నవ్వుతూ ఉంటాడంట. ఈరోజు మీరు గొడవ పడుతుంటే అక్కడ అపవాది చూసి నవ్వుతా అంటే మీకు రోషం పుట్టట్లేదండి? రోషం కలగట్లేదు? ఎంత ధైర్యం నీకు నా కుటుంబంలో చోటు తీసుకోవడానికి, ఎంత ధైర్యము, ఎవరు నీకు అనుమతించారు అని వెంటడి వాడిని తరమకూడదా? మనము ఎట్లా తరుముతామంటే, నేను అపవాదికి చోటు ఇవ్వని ఎట్లా తెలుసా? సమాధానాన్ని కాపాడుతూ, ప్రేమ, అనురాగము, ఐక్యత, సంతోషము ఇవన్నీ ఉంచితే అపవాదికి చోటు ఉండదు. హల్లెలూయా.